హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. కాకరకాయ కర్రీని ఇలా చేశారంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. కాకరకాయ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ట్రై చేయండి. ముందైతే కాకరకాయ పైన చెక్కు తీసి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి ధనియాలు, జీలకర్ర, మినపప్పు అయితే వేసుకొని ఇవి కొంచెం సేపు అయితే రోస్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం కరివేపాకు అనేది ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా రోస్ట్ అయిన తర్వాత ఇదంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇదే బండిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి దీంట్లోకి కొంచెం సాల్ట్ అన్నది యాడ్ చేసుకొని ఒకసారి ఇవంతా మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఆనియన్స్ని అయితే కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి ఆనియన్స్ని ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. మిక్సీ జార్లోకి మినపప్పు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్, తర్వాత కారం, పసుపు, ఉప్పు కూడా వేసుకొని ఇదంతా బాగా మెత్తగా మిక్సీ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కాకరకాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకొని లోపల విత్తనాలన్నిటినీ తీసేయాలి. ఈ విధంగా మొత్తం కాకరకాయలని ఇలా కట్ చేసుకొని విత్తనాలన్నిటిని తీసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అన్నది పోసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అయితే ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ అన్నది యాడ్ చేయాలి. సాల్ట్ వేసిన తర్వాత ఇదంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కాకరకాయలను అయితే కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఈ విధంగా వీటన్నిటిని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి కాకరకాయలను అయితే ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మిక్సీ వేసుకున్న పేస్ట్ అంతటిని దీంట్లో వేసుకొని కాకరకాయ ముక్కలంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి కాకరకాయలను అయితే కొంచెంసేపు మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి కర్రీనంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని దీంట్లోకైతే వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కర్రీనంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి కర్రీని అయితే దగ్గరికి అయ్యే వరకు మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసుకొని కర్రీని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. అంతే, చాలా సింపుల్గా కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.